జనగామ ఏబీవీ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం చెలరేగింది. 15 మంది ఇంటర్ విద్యార్థులు అస్వస్థులయ్యారు. ఆర్ఎంపీతో రహస్యంగా హాస్టల్లో చికిత్స చేస్తున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. యాజమాన్యం ఫుడ్ పాయిజన్ ఘటనపై మౌనం వహిస్తోంది. బోండాలు టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు నీరసం ఎక్కడం స్టార్ట్ అయింది. నీరసం ఎక్కిన తర్వాత అన్నం తినలే. ఒక టాబ్లెట్ ఇచ్చేసారు, ఒక టాబ్లెట్ వేసుకున్నాం. టాబ్లెట్ వేసుకున్న తర్వాత సాయంత్రం వరకు మంచిగా ఒక క్లాస్కి అటెండ్ అయినా. తర్వాత టీ తాగిన తర్వాత పోయి పడుకున్నాయి. అట్లనే పడుకున్నాయి. ఈ నుంచి కింద వారు తీపులు వేసుడు స్టార్ట్ అయింది. హెడ్ఏక్ మాత్రం ఘోరం. 5 o'clock సాయంత్రం వల్ల 15 మందికి అట్లా ఫీవర్ లెక్క వచ్చింది. ఇద్దరము అంటే తిమ్మిరి ఇట్లా చేతి లెక్క వచ్చి కాళ్ళు పడిపోయినట్టు పోతుంటే హాస్పిటల్ పంపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 10 మెంబర్స్ దాకా హాస్టల్లో ఉన్నారు. 5 మెంబర్స్ దాకా ఇప్పుడు 3 మెంబర్స్ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇద్దరం హాస్పిటల్లో ఉన్నాం. పొద్దున బోర్డర్లో ఇట్లా టిఫిన్ చేసిన మధ్యాహ్నం అన్నం తినలే. తిన మూమెంట్కే ఇట్లా మార్నింగ్ వచ్చినట్టు ఫీవర్ నెల ఫీవరు దగ్గు మార్నింగ్ అయినా అయింది. చాలా మందికి వచ్చింది. నేను వద్దాక ఇంకొకరు వచ్చింది 10 నిమిషాలకి. నేను పడిపోయినాక ఇంకొకటి వచ్చింది. ఇక్కడికి పడిపోయినాక హాస్టల్లో 10 మంది దాకా నాకు జ్వరం వచ్చి నాకు జ్వరం వచ్చి పడిపోయినాక ఇంకో అర్ధగంట తర్వాత వచ్చింది పడిపోయి వాడిని వేరే హాస్పిటల్ తీసుకున్నారు. మధ్యాహ్నం టాబ్లెట్ ఇచ్చిపోయిండు. మళ్ళీ సాయంత్రం వస్తాను అంటే జనగామ ఏబీవీ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం చెలరేగింది. 15 మంది ఇంటర్ విద్యార్థులు అస్వస్థులయ్యారు. ఆర్ఎంపీతో రహస్యంగా హాస్టల్లో చికిత్స చేస్తున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. యాజమాన్యం ఫుడ్ పాయిజన్ ఘటనపై మౌనం వహిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతున్నారు. తిరుపతి, ప్రస్తుతం ఎలా ఉంది? ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఎందుకు యాజమాన్యం మౌనం వహిస్తోంది? అని రెస్పాండ్ అయిందా? సతీష్, ప్రజెంట్ అయితే ఇప్పుడు విద్యార్థులకు చికిత్స కొనసాగుతుంది. జనగామ జిల్లా జనగామ టౌన్ లో ఉన్నటువంటి ఏబీవీ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 15 మంది ఇంటర్ విద్యార్థులకు అస్వస్థకు గురైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విషయాన్ని బయటికి రాకుండా ఆర్ఎంపీతో రహస్యంగా ఆ హాస్టల్లో చికిత్స కొనసాగించారు. నలుగురి పరిస్థితి విషమం కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనపై యాజమాన్యం మాత్రం మౌనం వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే యాజమాన్యం ఏమీ స్పందించలేదు. యాజమాన్యానికి సంబంధించి కూడా మిగతా ఉన్నతాధికారులు కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 15 మంది ఇంటర్ విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ ఎప్పుడు జరిగింది, ఎందుకు ఆ ఫుడ్ లో ఏం ఫుడ్ తీసుకున్నారు, ఎటువంటి కారణాలతో ఫుడ్ పాయిజన్ జరిగిందంటూ కూడా అధికారులు ఆరా తీసినట్టయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు మరి యాజమాన్యం సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.